సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ గ్రాండ్ గా జరుగుతోంది. మూడో రోజు ఆకాశంలో పతంగులు కనువిందు చేస్తున్నాయి. వివిధ ఆకారాల్లో ఉన్న పతంగులను చూడడానికి జనం భారీగా తరలి వస్తున్నారు. ఇక స్టాళ్లలో ఉన్న 1200 స్వీట్స్ నోరూరిస్తున్నాయి. పతంగుల పోటీలు చూసేందుకు జనం భారీగా తరలి వస్తున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారాన్ని నరేందర్ అందిస్తారు. నరేందర్, ఓవర్ టు యు. మూడో రోజు కూడా ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అయితే చాలా గ్రాండ్ గా జరుగుతుంది. పరేడ్ గ్రౌండ్ లో మనం ప్రజెంట్ చూడొచ్చు. ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయిన ఈ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అయితే ఆకాశంలో రకరకాల కైట్స్ కావచ్చు, వివిధ ఆకారంలో ఉన్న కైట్స్ అయితే ఇక్కడికి వచ్చిన సందర్శకులని చాలా ఆకట్టుకుంటున్నాయని చెప్పాలి. మనం చూడొచ్చు దాదాపుగా ఈ 3 రోజుల పాటు జరుగుతున్న ఫెస్టివల్స్ లో 19 దేశాలకు సంబంధించిన 45 మంది ఇంటర్నేషనల్ కైట్ ఫ్లైర్స్ వచ్చారు. దాంతో పాటు గుజరాత్, రాజస్థాన్, ఒరిస్సా, ఇటు బీహార్, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలకు చెందిన 55 మంది కైట్ ఫ్లైర్స్ వచ్చారు. ఓవరాల్ గా టూరిజం అధికారులు చెప్తున్న దాని ప్రకారం అయితే 95 నుంచి 100 మంది కైట్ ఫ్లైయర్స్ కైట్స్ అయితే ఎగరవేస్తున్నారు. ఇందులో ఒక్కొక్క కైట్ కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. అంటే ఆయా కంట్రీస్ కి సంబంధించి బాగా ఫేమస్ అయిన కొన్ని ఫ్లాగ్స్ కావచ్చు, కొన్ని వివిధ టాయ్స్ కావచ్చు, కొన్ని మన దగ్గర అయితే టైగర్ అండ్ ఫిష్ ఆకారంలో ఉన్న కైట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా దానికి ఆ దేశంకి సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా ఈ కైట్ ఫెస్టివల్ కండక్ట్ చేస్తున్నారు. ఇందులో కాంపిటీషన్స్ ఏముండదు, కానీ ఇక్కడికి వచ్చే సందర్శకులను ఆకట్టుకోవడమే లక్ష్యంగా అయితే ఈ కైట్ ఫెస్టివల్ టూరిజం శాఖ కండక్ట్ చేస్తుంది. మనం విజువల్స్ లో చూడొచ్చు, ఇటు టైగర్ షేప్ లో ఉన్న కైట్ కూడా, అంటే నిన్న మొన్న ఈ టైగర్ రాలేదు, ఈ రోజే ఈ టైగర్ షేప్ లో ఉన్న కైట్ అయితే ఇక్కడ తీసుకొచ్చారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ కైట్స్ ని ఇక్కడ సందర్శకుల కోసం అందుబాటులోకి తీసుకొస్తుంది. దీంతో పాటు కూడా అంటే ఇటు స్వీట్ ఫెస్టివల్ లో కూడా దాదాపుగా 1200 స్టాల్స్ ని ఏర్పాటు చేశారు. 1100 నుంచి 1200 వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ కావచ్చు, పిండి వంటలు కావచ్చు, ఇటు తెలంగాణకు సంబంధించినవి, మిగతా రాష్ట్రాలకు సంబంధించినవి, దాంతోపాటు శ్రీలంక, ఇటు బంగ్లాదేశ్, థాయిలాండ్, మలేషియాలో ఫేమస్ అయిన స్వీట్స్ ని కూడా ఇక్కడ తీసుకొచ్చారు. ఇక్కడ తీసుకొచ్చినవి వాళ్ళకి స్టాల్స్ ఇచ్చిన వాళ్ళు మాక్సిమం కూడా ఉమెన్స్ కే ఎంకరేజ్ చేసేందుకు, మహిళలని బిజినెస్ ఉమెన్ గా తీర్చిదిద్దేందుకు, వాళ్ళని ప్రోత్సహించేందుకే ఇటు టూరిజం శాఖ, రాష్ట్ర ప్రభుత్వం అయితే వాళ్ళకే స్పెషల్ గా స్టాల్స్ కేటాయించింది. దాంతోపాటు మన తెలంగాణలో ఫేమస్ అయిన చేనేత వస్త్ర పరిశ్రమను కూడా ఎంకరేజ్ చేసేందుకు చేనేతకు సంబంధించిన హ్యాండ్లూమ్ స్టాల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. దీంతో పాటు కూడా ఇటు కొన్ని డ్వాక్రా గ్రూపులు కావచ్చు, మహిళా సంఘాలకి ఇటు రాష్ట్ర గవర్నమెంట్ అయితే ఎక్కడైతే వాళ్ళకి ట్రైనింగ్ అందిస్తుందో ఆ ట్రైనింగ్ కి సంబంధించి వాళ్ళు ఏమేమి తయారు చేస్తున్నారు, దాని వల్ల ఎలాంటి వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, వాళ్ళు కావచ్చు ఎలాంటి లబ్ధి పొందుతున్నారు, ఎలా మార్కెట్ చేసుకుంటున్నారు అని అందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేందుకు కావచ్చు, ఎక్స్పీరియన్స్ చేసేందుకు కావచ్చు, లేదంటే వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్స్ అమ్ముకునేందుకు కావచ్చు స్టాల్స్ అయితే ఏర్పాటు చేశారు. ఇందులో ముఖ్యంగా మెప్మా అండ్ సెర్ప్ ఆధ్వర్యంలో, దీంతో పాటు శ్రీశక్తి క్యాంటీన్ కి సంబంధించిన స్టాల్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వాళ్ళు తయారు చేసిన జూట్ బ్యాగులు కావచ్చు, హ్యాండ్ బ్యాగ్స్ కావచ్చు, లేదంటే కొన్ని ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, అంటే కొన్ని ఆర్గానిక్ సంబంధించిన వివిధ పంటలకు కావచ్చు, కూరగాయలు, ఇటు పండ్లు, అవన్నీ కూడా సందర్శకుల కోసం అందుబాటులో ఉంచారు. ఇక్కడ నుంచి వాళ్ళు మార్కెటింగ్ కూడా ఈజీగా చేసుకుంటున్నామైతే వాళ్ళు చెప్తున్నారు. మనతో ప్రజెంట్ కొంతమంది ఇంటర్నేషనల్ కైట్ ఫ్లైయర్స్ ఉన్నారు. హైదరాబాద్ లో ఈ ఫెస్టివల్ ఎలా జరుగుతుంది, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం. హాయ్, హౌ ఆర్ యూ? వేర్ ఆర్ యూ ఫ్రమ్? థాయిలాండ్. సో హౌ ఇస్ ఫెస్టివల్ గోయింగ్? Yeah, very good. Friday. Yeah, Friday. సో ఇక్కడ మనతోని థాయిలాండ్ నుంచి వచ్చిన కైట్ ఫ్లైయర్ అయితే ఒకరు ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన కంట్రీ ఫేమస్ అని చెప్తున్నారు ఈ ఫ్లాగ్స్ కూడా. సో ఓవరాల్ గా ఈ రోజు లాస్ట్ డే కాబట్టి ఎక్కువ మంది క్రౌడ్ అయితే ఈవినింగ్ టైంలో ఎక్కువ మంది వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పటి వరకు మనం చూసుకుంటే కొంచెం ఎండగా ఎక్కువ ఉంది కాబట్టి, పండగ కూడా కాబట్టి కొంచెం తక్కువ మంది వస్తున్నారు. అయితే ఈవినింగ్ 4 to 5 తర్వాత ఎక్కువ మంది వచ్చే అవకాశం అవుతుంది. నిన్న మనం చూసుకున్నట్టయితే దాదాపుగా 35,000 మంది ఈవినింగ్ వచ్చినట్టు అధికారులు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక్కటే ఒక కొంచెం మైనస్ ఏంటంటే మధ్యాహ్నం టైంలో విండ్ రాకపోవడం, కొంచెం కైట్స్ ఎక్కువ ఎగరట్లేవు. దాంతోపాటు కూడా ఇటు పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, టూరిజం శాఖ వీళ్ళందరూ ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేసి దీని మీద రివ్యూ మీటింగ్ పెట్టుకొని వచ్చిన సందర్శకులకి రూట్ మ్యాప్స్ అవన్నీ పెడుతున్నా కూడా కొంతమంది ఓన్ వెహికల్స్ ఎక్కువగా వస్తున్నారు, పార్కింగ్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అయితే ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ కూడా ఉంది. ఇక్కడ పోలీసులు ఏంటంటే వచ్చిన వాళ్ళకి ఇటు విఐపి గేట్ ఉంది, అటు నార్మల్ పబ్లిక్ గేట్ ఉంది, కానీ
ఇక్కడ గ్రౌండ్ స్థాయిలో ఉన్న కొంతమంది సిబ్బంది కరెక్ట్ వాళ్ళని వాళ్ళకి గైడ్ చేయట్లేదు. దానివల్ల చాలా మంది అయితే ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. వీళ్ళకి వచ్చి పార్కింగ్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ వెళ్ళాలంటే ఓన్లీ ఒక 100 మీటర్స్ దూరం కూడా ఉండదు. కానీ వాళ్ళకి మాత్రం దాదాపుగా 45 నుంచి 45 నిమిషాలు టైం పడుతుంది బయటికి వెళ్ళడానికి. దీనికి కొంచెం పోలీసులు కూడా దీని మీద శ్రద్ధ చూపిస్తే బాగుంటుందని చెప్పేసి సందర్శకులు అంటున్నారు. కెమెరామెన్ చొప్పార శ్రీనివాస్తో నరేందర్, V6 న్యూస్, హైదరాబాద్.